జనరల్ గా అంటే 50 దాటిన వాళ్ళకి ఎందుకు పెట్టాలనిపించింది? ఇప్పుడు చాలా మంది 30s లో 25 లో కూడా విడో అయిన వాళ్ళు ఉంటారు, డివోర్స్ అయిన వాళ్ళు ఉంటారు, సంథింగ్ చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. సో బట్ 50 తర్వాతే అని ఎందుకు? 30 తర్వాత 40 తర్వాత చాలా వరకు మ్యాట్రిమోనియల్స్ ఉన్నాయి. 30 years వీడియో ఉంటే మ్యాట్రిమోనియల్ కి అప్లై చేసుకోవచ్చు, 40 వరకు కూడా మ్యాట్రిమోనియల్ కి అప్లై చేసుకోవచ్చు. కానీ 50 దాటిన తర్వాత ముఖ్యంగా వాళ్ళు ముసలాళ్ళు అయిపోయారన్న భావన చాలా మందిలో ఉంటుంది. అందుచేత 50 దాటిన వాళ్ళకి ఎవరు లేరు కాబట్టి పెట్టాము ఒకటి. ఇది ఎన్జిఓ, కమర్షియల్ మ్యాట్రిమోనీ కాదు. ఇది కమర్షియల్ మ్యాట్రిమోనీ అయితే 600కి 1000 రూపాయలకి చెయ్యం కదా, 10,000 తీసుకుందాం మేము కూడా. కేవలం సీనియర్ సిటిజన్స్ ఇబ్బంది పడకూడదు, వాళ్ళకి ఒక తోడు కల్పించాలి అన్న ఉద్దేశంతో మాత్రమే పెట్టాం. అంచేత 50 పైనే కానీ 49 కూడా ఉండరు. ఎట్టి పరిస్థితుల్లో ఆ విషయంలో కాంప్రమైజ్ కావు. బట్ ఇప్పుడున్న సమాజంలో, సొసైటీలో ఎవరికైనా సరే అసలు రెండో పెళ్ళంటేనే అవసరమా, ఉన్న పిల్లల్ని పెట్టుకొని బతకొచ్చు కదా అని చిన్న వయసు ఉన్నప్పుడే అంటారు. ఆఫ్టర్ 50 ఏజెస్ అంటే ఇంకా అసలు ఈ వయసులో నార్మల్ గా చీర కట్టుకుంటేనే ఈ వయసులో ఇవిడికి సోకులు అవసరమా అండి, ఇవన్నీ అవసరమా అండి అని చెప్పేసి అసలు ఏది వేసుకోలేరు పెట్టుకోలేరు, కంప్లీట్ గా వాళ్ళు ఇలాగ స్ట్రక్ అయిపోయి ఉంటారు. సో అలాంటి మాటలు ఎదుర్కొని కూడా ఇంతమంది ముందుకు వస్తున్నారంటే మీరు ఇచ్చిన స్పోర్టివ్నెస్ చాలా వరకు. ఆ సమాజం ఎప్పుడు కూడా మంచి కంటే చెడ్డ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇప్పుడు నాకు కూడా చాలా మంది మెసేజెస్ పెడుతూ ఉంటారు, ఈ వయసులో పెళ్లి ఎందుకు అంటారు ఒకళ్ళు. ఏ వయసులో పెళ్లి కావాలి? 25 ఏళ్ల వయసులో. నాకు ఎప్పుడు అర్థం కాని ప్రశ్న ఏంటంటే 25 ఏళ్ల వయసుకి 50 ఏళ్ల వయసుకి పెళ్లిలో తేడా ఏంటి? తోడు అనేది జీవితంలో ఎవరికైనా అవసరమైన, తోడు లేకుండా ఎవరు బ్రతకలేరు. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్, ఒంటరిగా ఎవరు జీవించలేరు. అలాంటిది వాడికి ఒక తోడు ఉంటే నీ సొమ్మేం పోయింది, ఈ వయసులో పెళ్లి అవసరమా, కృష్ణారామ అంటూ కూర్చోవచ్చు కదా. కృష్ణారామ అంటూ కూర్చోవచ్చు, వాడి టైఫాయిడ్ వస్తే ఎవరు చూస్తారు? నువ్వు చూస్తావా వెళ్ళి? ఈ అవసరమా అన్న వాళ్ళు ఒక్కళ్ళు వచ్చి సాయం చేస్తారా? నేను అడిగేది అది. అవసరమా ఇది అన్నవాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి సాయం చేయండి, మేమున్నాం తోడని చెప్పండి. ఒకసారి ఏదో హోమ్కి వెళ్తే ఇక్కడ సింగిల్స్ చాలా మంది ఉంటారు కదా, ఎవరైనా కావాలంటే మాకు రావచ్చు అంటే ఆయన ఏం చెప్పాడంటే 24/7 మేము వాళ్ళని చూస్తూనే ఉంటామండి అన్నాడు. ఈయన 7 అయ్యేప్పటికి ఆఫీస్ కట్టేసి పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాడు. వాళ్ళని ఏం చూస్తాడు చెప్పు? జనరల్ కామన్ సెన్స్ తో ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. ఆయన సింగిల్, ఆయనకి నిద్ర పట్టదు లేదా అనారోగ్యం వస్తుంది. నువ్వు డాక్టర్ని పిలవడంతో నీ పని అయిపోతుందా? ఒక వేళకి మందులు వేయాలి, మాకులు వేయాలి, వాళ్ళకి ఏం కావాలో చూడాలి, నీరసం వస్తే పాలో కాఫీయో కలిపి ఇవ్వాలి. ఈ సేవలన్నీ ఎవరు చేస్తారు? అందరూ ఫైనాన్షియల్లీ వెల్ ఆఫ్ ఉండరు ఒక మనిషిని పెట్టుకోవడానికి. మిడిల్ క్లాస్ ఉంటారు, లోవర్ మిడిల్ ఉంటారు, వాళ్ళకు కూడా ఒక తోడు అవసరమే కదా. అంచేత మా దగ్గర లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వస్తుంటారు, పొలం పనులు చేసుకునే వాళ్ళు వస్తారు. నేను ఒక్కొక్కసారి అనుకుంటా వీళ్ళందరూ రావడం వల్ల ఎడ్యుకేటెడ్ లేడీస్ వస్తే వీళ్ళని చేసుకోరు, అనవసరం కదా వీళ్ళందరూ రావటం అనుకుని మా కమిటీలో ఒకసారి మీటింగ్ పెట్టినప్పుడు అన్నాను, మినిమం 30,000 సంపాదిస్తే తప్ప పిల్లాన్ని పోషించుకునే స్తోమత ఉండదు. 10,000 సంపాదన వాడు కూడా వస్తే వాడిని ఎవరు చేసుకోరు. వాడు మళ్ళీ ఫీజు కట్టుకు రావడం దండగ కదా అంటే మా వాళ్ళు ఏమన్నారంటే మనది ఎన్జిఓ అన్న తర్వాత తోడు అవసరమైన ప్రతి వాడికి మనం చెయ్యాలే గానీ ఒక రిస్ట్రిక్షన్ పెట్టి నీకు 50,000 ఇన్కమ్ ఉండాలి, 30,000 ఇన్కమ్ ఉండాలంటే మనది కమర్షియల్ అయిపోతుంది. అంచేత ఎవరైనా సరే రావాల్సిందే అన్నారు. దానివల్ల తోడు నీడకు ఒక చెడ్డ పేరు కూడా ఉంది, ఏంటంటే ఇక్కడ డబ్బు లేని వాళ్ళే వస్తారని. అది చాలా పొరపాటు. డబ్బు ఉన్న వాళ్ళు కూడా వస్తారు. ఇప్పుడే నాకు ఫోన్ చేశారు, ఎవరో ఒక ఇంజనీర్ ఫోన్ చేశారు, ఒక లెక్చరర్ ఫోన్ చేశారు. సో చదువుకున్న వాళ్ళు వస్తారు, లాయర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాకపోతే వీళ్ళు కూడా ఉన్నారు కానీ వీళ్ళు ఒక్కళ్ళే లేరు, వీళ్ళు మాత్రమే లేరు, అందరూ వస్తారు. చాయిస్ ఈజ్ యువర్స్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ ప్లాట్ఫామ్ ఫర్ ద పీపుల్. అది మీకోసం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం. మీకు కావాల్సిన వ్యక్తిని మీరు ఎన్నుకునే చాయిస్ మీకుంది. చాలా మంది ఫోటోలు పంపించండి అంటారు. ఫోటోలు చూసి పెళ్లి చేసిన వయసమ్మ ఇది? నా దగ్గర 10 ఏళ్ల క్రిందట ఫోటోలు ఇచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అసలు మొహం గుర్తుపట్ట లేకుండా మారిపోతారు. ముఖ్యంగా ఆడవాళ్ళ ఓల్డ్ ఏజ్ సిమ్టమ్స్ చాలా కనపడతాయి. అంచేత మీరు ఫోటో చూసి ఏం చేసుకుంటారు? ఆవిడ 10 ఏళ్ల కింద ఫోటో ఇస్తుంది, ఆ ఫోటో చూసి మీరు పెళ్లి చేసుకుంటారా? చూసుకుని ఎలా చేసుకుంటారు? డైరెక్ట్ మనిషిని చూపిస్తున్నాం కదా, మీరు మనిషిని చూసుకోండి, మనిషితో మాట్లాడుకోండి. ఇంకోటి ఏంటంటే 25 ఏళ్ల పెళ్లిలో అమ్మ ఏం మాట్లాడుకుంటారు వాళ్ళు? నీ ఇన్కమ్ ఎంత, నువ్వు ఎందులో పనిచేస్తున్నావు, నీ ప్యాకేజ్ ఏంటి, ఇవే ఉంటాయి. ఈ ఏజ్ లో మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటంటే పిల్లల యాక్సెప్టెన్స్ ముఖ్యం. 2 ఫ్యామిలీస్ కలుస్తున్నప్పుడు ఇక్కడ 2 సింగిల్సే కలవట్లా. ఇదివరకు పెళ్లిళ్ళు అంటే 25 ఏళ్ల పెళ్లిలో 2 సింగిల్స్ కలుస్తారని ఉండేది, కానీ ఇక్కడ 2 ఫ్యామిలీస్ కలుస్తున్నాయి. ఆవిడ పిల్లలు ఎంతమంది, నీ పిల్లలు ఎంతమంది, పిల్లలు యాక్సెప్ట్ చేశారా, చెయ్యలేదా, చేస్తే ఏం చేయాలి, చేయకపోతే ఏం చేయాలి, చేయకపోతే నాకు పెళ్ళొద్దంటే అసలు రాకండి, మీకు డబ్బులు కూడా దండకి ఎందుకు వెనక్కి వెళ్ళిపోవచ్చు కదా. చేసుకోండి, పిల్లల్ని ఒప్పించుకోండి. పిల్లలు ఒప్పుకోకపోయినా సరే నేను చేసుకుంటానని ధైర్యం ఉన్నవాడు ముందుకు రండి. చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడికి వస్తారు, మాట్లాడుకుంటారు, మాట్లాడుకున్న తర్వాత చెప్తారు పిల్లలకి. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే పిల్లలకి చెప్పిన తర్వాత సహజంగా చాలా మంది పిల్లలు యాక్సెప్ట్ చేయకపోతే మానేస్తారు. కానీ ఈ మానేసే ఈ ప్రక్రియలో 2-3 నెలలు ఒక ఆవిడతో మాట్లాడుకుని పెళ్లి చేసుకుని
అని ఫిక్స్ అయిన తర్వాత నువ్వు చెప్తున్నావు. ఈ 2-3 నెలల ప్రక్రియలో ఆవిడ నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటుంది, నాకు పెళ్ళి అవుతుంది, నాకు కూడా ఒక తోడు దొరుకుతాడని ఆశలు పెట్టుకుంటది కదా. ఒక్కసారిగా ఆవిడ ఆశల మీద నీళ్ళు జల్లేసి సినిమాలలాగా నన్ను క్షమించి చూసి అని నువ్వు ఫోన్ పెట్టేస్తే ఆవిడ లైఫ్ ఏమైపోతుంది, ఎంత బాధపడుతుంది. అది ఆ ఎమోషనల్ రిలేషన్ వస్తుందని ఆశపడ్డ తర్వాత ఆ ఎమోషన్స్ చంపుకోలేక చాలా బాధపడతారు. అది దృష్టిలో పెట్టుకునే మీరు అలా కాదు, మీ పిల్లలతో మాట్లాడుకుని ధైర్యం ఉంటేనే ముందుకు రండి అంటే అవకుండా ఎందుకు అయ్యాక చెప్దామని, సెటిల్ అయ్యాక మాట్లాడతామంటారు. ఎన్నిసార్లు చెప్పండి, 15 ఏళ్ళుగా నేను చెప్తున్నాను, ఒక మగాడికి అర్థం కాదు ఆ విషయం. ఇప్పుడు సెటిల్ అయిన తర్వాత చెప్తామంటారు కదా, అలా ఒప్పుకున్న పిల్లలు ఉన్నారు? ఒప్పుకున్న పిల్లలు కూడా ఉన్నారు. ఒకవేళ ఒప్పుకోలేని పిల్లలు ఉన్నారా? ఒప్పుకోని పిల్లలు ఉన్నారు, ఒప్పుకున్న పిల్లలు ఉన్నారు. ఒప్పుకున్న పిల్లల కంటే ఒప్పుకోని పిల్లలు చాలా ఎక్కువ. ఎందుకంటే సోషల్ స్టిగ్మా. నీకు ఈ వయసులో పెళ్ళి అవసరమా? 70 ఏళ్ళు వచ్చిన మీ నాన్నని ఎవడయ్యా చూస్తాడు? 60 ఏళ్ళు వచ్చిన నాన్నని ఎవడు చూస్తాడు? నువ్వు అమెరికాలో కూర్చొని, మాకు ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు గుర్తు రావట్లేదు, ఎక్కడ ఏదో క్యాన్సర్ సెంటర్లో ఎక్కడ పనిచేస్తున్నారు. ఆయన ఒక లేడీతో మాట్లాడుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉంటాడు, ఆయనకి 65 ఏళ్ళు. సరే, ఆయన కొడుకుతో మాట్లాడారు. బాబు, నాకు తోడెవరు లేక నాకు ఒంటరిగా ఉండడం ఇబ్బంది అవుతుంది, మంచి చెడ్డ ఏదైనా అనారోగ్యం వచ్చినా చూసుకోవడానికి ఒక మనిషి కావాలి కదా, నేను ఒక ఆమెను చూశాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానని. అంటే అబ్బాయి ఏమన్నాడంటే, నీకు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇండియాలో ఉన్నావు కాబట్టి వచ్చాయి, నీకు అమెరికా వచ్చేస్తే అసలు నీకు ఆలోచించడానికి కూడా టైం ఉండదు. మనవాడు ఉన్నాడు, వాడిని స్కూల్కి తీసుకెళ్ళచ్చు, బూట్లు వేయచ్చు, సాక్స్ వేయచ్చు, నీళ్ళు వేయచ్చు, మంచినీళ్ళు పట్టచ్చు, బోలెడు పనులు ఇంట్లో చేసుకుంటే. అందుకని నీకు అసలు తోడవసరం ఎందుకు? ఇంటి నిండా జనం, బోళ్ళని పనులు ఉన్నాయి కదా, నువ్వు అసలు అమెరికా వచ్చే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకున్నాడు. ఆయన అమెరికా వెళ్ళలేదు, అలా అని ధైర్యం చేసి పెళ్లి చేసుకోవాలి. అక్కడ వస్తుంది తేడా. నువ్వు చెప్పిన మాట విని అమెరికా వెళ్ళిపోయావా? వెళ్ళలేదు. ఎందుకంటే నీ స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని నీకు వదులుకోవడం ఇష్టం లేదు. అలాంటప్పుడు తోడు చూసుకుని నా జీవితం నాదని ధైర్యంగా కొడుకుని కాదని పెళ్లి ఎందుకు చేసుకోవాలా? మళ్ళీ కొడుకు తలకెరు పెట్టడమో, ఏదో దిక్కుమాలి సెంటిమెంట్లు ఇది ఒకటి. మనం చచ్చిన తర్వాత ఎవడు పెట్టాడో మనం చూస్తామా? అయినా సరే నమ్మకం అది. అంచేత కొడుకుని కాదనుకోవడం ఇష్టం లేక పెళ్లి చేసుకోవాలి. ఆ కాడికి ఆవిడతో 2 నెలలు మాట్లాడడం ఎందుకు? ఆవిడ ఎంత ఆశ పెట్టుకుంది, నువ్వు మానేసావు, మర్చిపోయావు. కానీ ఆవిడ మర్చిపోలేదు కదా. ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా ఎమోషనల్ ఉంటారు, ఈ వయసులో ఓ పాలు ఎక్కువే ఉంటారు. అంచేత వాళ్ళ ఎమోషన్స్ తో ఆడుకోవద్దు అని చెప్తాను నేను. మగవాళ్ళందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే, వాళ్ళ ఎమోషన్స్ తో ఆడుకోకండి. మీకు పెళ్లి చేసుకునే ధైర్యం ఉంటే చేసుకోండి, ఎదిరించండి. ధైర్యం లేకపోతే మానేయండి. అంతేగాని వాళ్ళతో మాట్లాడేసి కొన్నాళ్ళు సావాసం చేసేసి కాలక్షేపం చేసేసి మన అవసరాలు ఉంటే ఇంకా వీలైతే అవన్నీ కూడా తీర్చేసుకుని అప్పుడు నేను పెళ్లి చేసుకోను అంటే ఆడదేమైపోతుంది? ఆ ఆలోచన ఎందుకు రాదు? అదే మీ పిల్లలకి ఇలాంటి పరిస్థితి వస్తే ఒప్పుకుంటారా? మీకు 70 ఏళ్ళు వచ్చాయంటే 50 ఏళ్ల పిల్లలు ఉంటారు. 45-50 ఏళ్ల అమ్మాయి అలా మోసపోతే మీరు ఎంత బాధపడతారు? అలాంటి బాధ ఇంకొక ఆడదానికి ఎందుకు కలిగిస్తారు? అది కాస్త మగమహారాజులు కొద్దిగా అర్థం చేసుకుని వాళ్ళ పిల్లలతో మాట్లాడగలిగితే ఈ సమస్య రాదు. కానీ మాట్లాడరు, వచ్చిన సమస్య అక్కడే వస్తుంది. మ్యామ్, ఇంకొకటి, మగాళ్ళకి పెళ్ళి అంటే ఒక కోణంలో చూస్తారు, తక్కువ కోణం సహజంగా. అవును, ఆడవాళ్ళకంటే అబ్బో అని ఆడవాళ్ళకి, మగవాళ్ళకైనా ఈవెన్ 60 మగాడు మహారాజు ఎన్నైనా చేసుకుంటాడు. 50 ఏళ్ళు వస్తే అంటే పెళ్లి చేసుకోవచ్చు, ఇంకేముంది అని అంటారు. మళ్ళైనా చేసుకోవచ్చు. సోషల్ స్టిగ్మా అనేది ఇప్పటికీ ఉంది. మాకు వచ్చే సంఖ్యలో కూడా మగవాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది, ఆడవాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది. 100 మంది ఆడవాళ్ళు వస్తే 200 మంది మగవాళ్ళు వస్తారు. ఎంచేతంటే వాళ్ళకి పెళ్లి అనే దాంట్లో వాళ్ళు పిల్లలతో చెప్పడం భయపడినా సొసైటీ కూడా యాక్సెప్ట్ చేస్తుంది మగవాడికి పెళ్లి. కానీ మగవాడికి ఆడది లేకుండా పెళ్లి ఎలా అవుతుంది అంటే వాళ్ళ ఉద్దేశం 25 ఏళ్ళదాన్ని పెళ్లి చేసుకోవచ్చు కదా, 50 ఏళ్ళు వచ్చింది నీ పెళ్లి ఎందుకు? 25 ఏళ్ళదాన్ని పెళ్లి చేసుకుని 70 ఏళ్ళవాడు వాళ్ళ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? ఒకప్పుడు అంటే పెళ్లి చేసుకుని అదే క్యారెక్టర్ తోటి అలాగే పడి ఏడ్చారు ఆడవాళ్ళు, నిజమే. కానీ ఈ రోజుల్లో ఎవరు అలా ఏడవట్లా. వాళ్ళు టైం పాస్కి ఇంకో బాయ్ ఫ్రెండ్ని చూసుకుంటారు. ఎందుకు వాడి జీవితాన్ని నాశనం చేయడం? అంచేత నీకు పెళ్లి చేసుకోవాలి అనిపిస్తే నీ ఏజ్ గ్రూప్ అయితే మీకు ఆ వేవ్ లెంగ్త్ కూడా కలుస్తుంది. ముఖ్యంగా 50-60 ఏళ్ల వాళ్ళలో ఏంటంటే ఒకే ఏజ్ గ్రూప్ అయితే వేవ్ లెంగ్త్ కలుస్తుంది. అంచేత ఆ ఏజ్ గ్రూప్ని పెళ్లి చేసుకోవడం ఒకటి, ఆమెకు ఒక జీవితం ఇచ్చినట్టు అవుతుంది, ఒకరికొకరు తోడుగా ఉంటారు. 25 ఏళ్ల పిల్లకి 70 ఏళ్ల తాతగారు వయసు ఉన్నవాడిని మనవరాలు వయసున్న అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఎంతవరకు వాళ్ళు హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తారు? ఆ ఆలోచన ఎందుకు రాదు జనాలకి? నీకు పెళ్ళెందుకు, నీకు పెళ్ళెందుకు అంటారు ఆడదాన్ని. ఏ ఆడైనా మగైనా తోడు అవసరం లేదా? పెళ్లి సంగతి పక్కన పెడితే తోడు అనేది అవసరమే కదా. ఇప్పుడు 30 ఏళ్ల వాళ్ళు కూడా పెళ్లి లేట్ గా చేసుకుంటున్నారు, నిజమే. కానీ వాళ్ళకి ఎందుకు హాస్టల్స్ ఉన్నాయి? కమ్యూనిటీ లివింగ్ ఎందుకు వచ్చింది?
హాస్టల్స్ దాన్ని ఏమంటారు, అది ఇద్దరికి కలిపి హాస్టల్స్ కూడా వచ్చాయి ఈ మధ్య హైదరాబాద్ లో, కోలివింగ్ హాస్టల్స్. మీ కోలివింగ్ ఎందుకు, పెళ్లి అక్కర్లేనప్పుడు? అంటే ఇండైరెక్ట్ గా నీ మనసులో ఒక తోడు కావాలని ఉంది, దాన్ని నువ్వు పెళ్లి చేసుకోవడానికి వేరే కారణాలు ఉన్నాయి, అది నీ పర్సనల్. కానీ ఇంకొక కోలివింగ్ లో వెళ్తున్నావు కదా, ఇంకొక మగవాడితో స్నేహం చేస్తున్నావు కదా, ఎందుకు ఆడదాంతో స్నేహం చేసి పెట్టుకోవచ్చు కదా, ఉండొచ్చు కదా. మా దాంట్లో కూడా కమ్యూనిటీ లివింగ్ అని ఒకటి పెట్టాను తోడు నీడలో. అదేంటంటే కొంతమంది పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు, కొంతమంది పిల్లల దగ్గరికి వెళ్ళడం ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు నలుగురు లేడీస్ కలిసి ఓ దాంట్లో ఉండొచ్చు, హాస్టల్ లాగా నలుగురు జెంట్స్ కలిసి ఉండొచ్చు. ఇప్పుడు లేడీస్ హాస్టల్స్ ఉన్నాయి, కానీ అందులో అందరూ యంగ్స్టర్స్ ఉంటారు. ఈ 50 ఏళ్ళ వాళ్ళకి టైం పాస్ ఉండదు అక్కడ, వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, వీళ్ళకి ఏం కాలక్షేపం ఉండదు. అందుకని మీరు ఇందులో ఉండండి హాయిగాని పెడితే. దాదాపు 5 సంవత్సరాల పైన నేను రెంట్ కట్టుకున్నాను తార్నాకాలో, ఒక్కళ్ళు రాలా. ఒకప్పుడు ఉండేది, వచ్చారు 10 మంది ఉన్నారు, బాగానే నడిచింది అది. ఆ తర్వాత అది మానేసి 2 బెడ్రూమ్ ఇల్లు వేరే తీసుకుంటే ఒక్కళ్ళు కూడా రాలా. నా దగ్గర ఉండే వాళ్ళు అందరూ సింగిల్సే, ఆడమగ అందరూ సింగిల్సే కదా, ఒంటరి వాళ్ళే కదా. ఒంటరి వాళ్ళు ఉండొచ్చు కదా అంటే ఎవరు రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే వాళ్ళకి ఎవ్రీబడి నీడ్ దేర్ ఓన్ ప్రైవేట్ లైఫ్. ప్రతి మనిషికి కూడా వాళ్ళ పర్సనల్, వాళ్ళ ప్రైవేట్ లైఫ్ కావాలి. ప్రైవేట్ లైఫ్ లో ఇంకో తోడు ఇష్టం ఉండదు. అంచేత ఇంకొక తోడు ఉంటే వాళ్ళు నా కోసం ఎవరు వచ్చారో వాళ్ళకి తెలుస్తుంది, నేను ఫోన్ మాట్లాడుకుంటుంటే వినపడుతుంది, ఎందుకు ఇవన్నీ వాళ్ళకి తెలియాలి అనే భావన బాగా ఎక్కువైపోయింది. ఎంత 5 ఏళ్ళు, 1 కాదు 2 కాదు, 5 సంవత్సరాలు రెంట్ ఇచ్చి మెయింటైన్ చేశాను, ఎవరు రాలేదు. మ్యామ్ దీంట్లో ఆఫ్టర్ 50 అంటే మనకి బాడీ చెకప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చెక్ చేసిన తర్వాతే? అది మాకు సంబంధం లేదు, కాలం ఉంటుంది. మీ బీపీలు షుగర్లు ఏమైనా ఉంటే మీరు రాయండి అని నేను ఎప్పుడు అందరికీ చెప్తాను. మీరు పెళ్లి సెటిల్ చేసుకునే ముందు ఇద్దరు కూడా చెక్ చేయించుకోండి, అది ప్యూర్ దేర్ పర్సనల్. మీరు చెక్ చేసి ఈ బాధ్యత నాకు లేదు, మీరు చూసుకోండి, మీరు చెక్ చేయించుకోండి, ఇద్దరు చెక్ చేయించుకుని బాగుంటే పెళ్లి చేసుకోండి, లేకపోతే లేదు. కొంతమంది షుగర్ ఉన్నా చేసుకుంటారు, ఆయన షుగర్ అని పెట్టినా చేసుకుంటారు, కొంతమంది బీపీ ఉన్నా చేసుకుంటారు, కొంతమంది చేసుకోరు. మీరు చెక్ చేయించుకోండి, ఇద్దరు చెక్ చేయించుకుని ఇష్టమైతే చేసుకోండి, కష్టమైతే లేదు అనే సలహా మాత్రం ఇస్తాను, అది వాళ్ళ ఇష్టం అంతే. ఓకే మ్యామ్.